స్టార్ట్. నమస్తే. దేశ ప్రజలారా చూస్తున్నారు కదా, దేశంలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో 13 స్థానాలకి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ 13 స్థానాలలో 11 స్థానాలు గెలిచినటువంటి విషయం 11, ఇంకోటి ఇంకాసేపు అయితే ఇంకోటి కూడా రిజల్ట్ రాబోతుందని విన్నాను నేను. కాబట్టి ఆలోచించండి, బీజేపీ ఈరోజు కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళ ప్రభావం ఎంత ఉన్నదో, ఎంత దొంగలెక్కలు చేసి మొన్న ఎన్నికల్లో గెలిచారో ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ నిజంగానే మూడవసారి నిజమైన ఎన్నిక గిట జరిగింటే ఈరోజు బై ఎలక్షన్లలో ప్రతి చోట వాళ్ళే గెలవాలి. కాంగ్రెస్ కూటమి అంటే ఇండియా కూటమి ఈరోజు 11 పైగా స్థానాలు గెలిచింది. 13 స్థానాలు అని అంటే దేశంలో బీజేపీకి వ్యతిరేకత ఎంత ఉందో ఒకసారి ఆలోచిద్దాం. లోక్సభ ఎన్నికల్లో అంగబలం, అర్ధబలం, ఆర్థిక బలం అన్నీ పెట్టి కావాల్సిన చోట, అనుమానం రాకుండా కావాల్సిన చోట ఎన్నికలు గెలిచేటట్టుగా చేసుకున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశే. ఇలా ఎన్నో చోట జరిగి ఉంటాయి. మన కళ్ళకు పక్కనే కనబడుతున్నటువంటి రాష్ట్రం కాబట్టి మనకు తెలుసు ఏ విధంగా దొంగ ఎన్నికలో వీళ్ళే అన్నీ అర్థమైంది. ఈరోజు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో చేసేది లేక ఈరోజు ఓటమిని అంగీకరించాల్సినటువంటి పరిస్థితి బీజేపీకి వచ్చింది. దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ బీజేపీ ఓడిపోతుంది. నిజమైన హిందూ ధర్మకర్తలా వీళ్ళు? నిజమైన హిందువులా? ఒక్కసారి బీజేపీ నాయకులంతా ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. దేవాలయాలు ఉన్న చోట బీజేపీ ఓడిపోతుందంటే దేవుని పేరు పెట్టుకొని, అడ్డం పెట్టుకొని ఈరోజు రాజకీయం చేసిందని క్లియర్ కట్గా అర్థమవుతోంది. లోక్సభ ఎన్నికల్లో అసెంబ్లీ అయోధ్య ఓడిపోతుంది. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న, దక్షిణ తెలంగాణలో ఉన్న భద్రాచలం ఓడిపోతుంది. లోక్సభ ఎన్నికల్లో దేవాలయాలు ఎక్కడున్నా ఓడిపోతుంది. ఈరోజు 13 స్థానాలలో ఒక చోట దేవాలయం ఉన్న చోట బీజేపీ ఓడిపోయిందంటే ఒక్కసారి వాళ్ళ గురించి పెద్ద పెద్ద గొప్పగా అనవసరమైనటువంటి ప్రచారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఇది గమనించాల్సిందిగా నా సూచన. ఇంకోసారి దేవుడు అని దేవుడి పేరు పెట్టుకొని ఎన్నికలకు పోతే పూర్తిగా నామరూపాలు లేకుండా దేశ ప్రజలు శాస్తి చెప్తారని అర్థం చేసుకోవాలి. జై హింద్, జై కాంగ్రెస్.